హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిర్రాకు పులగూర చేయబోతున్నామండి. ఈ చిర్రాకు పులగూర అనేది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్‌లో చెప్పండి. ఈ చిర్రాకుతో పప్పు, తాలింపే కాదండి పులగూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఆకుకూరని శుభ్రం చేసుకునేద్దాము. ఇదొచ్చేసి పెద్ద సైజు ఆకుకూరండి. మనకి చిర్రాకు ఒక్కొక్క తావున ఒక్కొక్కలాగా దొరుకుతాయి. కొన్ని సైడ్‌లు చిన్నవి, కొన్ని చోట్ల పెద్దవి కూడా దొరుకుతాయి గదా! నేనైతే కొంచెం పెద్ద సైజే కట్ట తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా తుంచి వేసుకోవాలండి. కాడలు లేతగా ఉంటే వేసుకోవచ్చు. లేదంటే పడేయాలి. మనకి పులగూరకు కాబట్టి ఇలా ఆకులు మాత్రమే తీసి వేసుకోవాలి. మొత్తం ఒలిచిన తర్వాత చూపిస్తాను చూడండి. చూసారు గదా! అంతా ఇలా ఒలుచుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి టబ్బులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ ఆకుకూరని శుభ్రంగా కడుక్కునేద్దాము. ఆకుకూరల్లో కొంచెం మన్ను శాతం ఎక్కువగా ఉంటుంది. మందులు ఎక్కువగా కొడతారు కాబట్టి సాల్ట్ వేసుకొని కడుక్కునేస్తే శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. మొత్తం ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో ఎంత మట్టి ఉందో చూడండి. మీకు చూపిస్తా ఉండాను. చూసారు కదా! ఇంకొకసారి కూడా మంచినీళ్ళు వేసుకునేసి ఇలా ఒక 2, 3 సార్లు కడుక్కునేస్తే సరిపోతుంది. నేనైతే ఒక 3 సార్లు కడిగినాను ఈ ఆకుకూరని. ఆకుకూర కడిగేది కూడా చూపియలను అనుకోబోతారేమో! ఆకుకూరలో ఎంత మన్నుంటుందో, ఎలా శుభ్రం చేయాలో అని మాత్రమే నేనిలా చూపిచ్చినానండి. మొత్తం ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి వెడల్పాటి గుండాం ఒకటి తీసుకునేద్దాము. ఇప్పుడు ఈ ఆకుకూరని మొత్తం ఇందులో వేసుకునేసి, ఈ ఆకుకూరకి సరిపడా ఒక 2 టమోటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు గూడా ఒక 15, 20 దాకా ఉంటాయండి. పచ్చిమిరపకాయలనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 20 దాకా వేసినాను. వీటిల్ని ఇలా సన్నగా తుంచి వేసుకునేసి, అలానే ఒక చిటికెడు పసుపు వేసుకునేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ముట్టించుకునేద్దాము. ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దామండి. ఒకవేళ మీరు పల్చగా చేసుకోవాలనుకుంటే గ్లాస్ నిండా వేసుకోండి. నేను ఆకుకూరని కొంచెం గట్టిగానే చేస్తాను పుల్లగూర. అందుకే అర గ్లాస్ వేసుకున్నా. ఇప్పుడు మూత పెట్టి దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 10, 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తా ఉండాను చూడండి. ఇలా ఒకసారి గరిటెతో అటు ఇటు బాగా తిప్పుకునేయాలండి. మనకి నీళ్లు కూడా ఇంకా కొద్దిగా ఉండాయి కదా! ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకునేద్దాము. మనం తీసుకునే ఆకుకూరను బట్టి టైం పడుతుందండి. కొంచెం లేత ఆకుకూర అయితే తొందరగా ఉడుకుతుంది. కొంచెం ముదురుగా ఉండేదైతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆకుకూర ఉడికిందా లేదా అని ఇలా కొద్దిగా పట్టి చూడాలి. చూసారు గదా! మనకి ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకునేద్దాము. ఆకుకూర కొంచెం ఉడికిన తర్వాతనే చింతపండు వేయాలి. చింతపండు వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకునేస్తే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మొత్తం ఒకసారి కలుపుకునేయాలి. మనకి నీళ్ళు కూడా కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీన్ని దించుకునేసి, ఇందులో ఉండే నీళ్ళంతా ఒక గుండంలోకి వంచుకునేద్దాము. ఇలా నీళ్ళు వంచేస్తే మనకి ఎళ్ళిపోయేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆకుకూర మూత తీసి చూసారు గదా! నీళ్ళనేదే లేదు. ఇలా గరిటెతో ఒకసారి అనుకునేసి, ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము. ఉప్పు వేసిన తర్వాత ఇలా పప్పు కర్రతో మెత్తగా ఎనుపుకోవచ్చండి. పప్పు కర్రతో అయినా లేతే ఆలు మ్యాష్ చేస్తాం గదా! దాంతో అయినా గూడా మెదుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్ళు వంచి పెట్టినాం గదా! ఈ నీళ్ళని వేసుకునేద్దాము. ఇలా నీళ్ళని గూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకునేయాలి. మనకి ఈ ఆకుకూర గూడా మెత్తగా మెదిగిపోయింది చూడండి. మీకు గరిటెతో గూడా చూపిస్తా ఉండాను. నాకైతే ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పలచగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోండి. నేనైతే ఇంక వెయ్యలేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక గుండాం పెట్టుకునేద్దాము. ఇందులో ఒక 3, 4 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి నూనె కాగిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, ఉద్దిపప్పు ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటి మీడియం సైజు ఉల్లిపాయి, ఒక 4, 5 చిన్నుల్లిపాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకునేద్దాము. మొత్తం ఒకేసారి వేసుకునేసి మంట మీడియంగా పెట్టుకునేసి వీటిల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను కరివేపాకు వేయలేదండి. ఆకుకూరలో కరివేపాకు నేను వేయను. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎనిపెట్టిన ఆకుకూరను మొత్తం వేసుకునేద్దాము. ఇలా వేసుకునేసి అంతా ఒకసారి ఇట్లా కలిపేయాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకునేద్దామండి. ఒకవేళ ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు. నాకైతే అంతా కరెక్ట్‌గా సరిపోయింది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి మొత్తం కలుపుకునేసి, కొద్దిగా కొత్తిమీర చల్లుకునేసి, స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే చిర్రాకు పులగూర అనేది రెడీ అయిపోయిందండి. మనకి ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది చూసారు గదా! ఇలా చేసుకునేస్తే వేడి వేడి అన్నంలోకైనా, సంగట్లోకైనా చాలా బావుంటుందండి. మన ఛానల్‌లో ఈ చిర్రాకు పప్పు, తాలింపు 2 చేసి పెట్టున్నాను. చూడనోళ్ళు ఎవరైనా వెళ్లి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ చిర్రాకు పులగూర మీకు ఎలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.